నమస్కారం. మనం చూస్తున్నది బొటానికల్ గార్డెన్ అరకు వ్యాలీ. ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. అరకు వ్యాలీలో పద్మాపురం వద్ద ఐటీడీఏ వారు నిర్వహిస్తున్న బొటానికల్ గార్డెన్ ఇది పర్యాటకుల ప్రధాన ఆకర్షణ ప్రదేశం. ఇందులో వివిధ రకాల రంగురంగుల పూలు, అరుదైన మొక్కలు కలవు. ఇది ఒక అందమైన ఉద్యానవనం. పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం, సహజ సౌందర్యం ప్రకృతి ప్రేమికులకు, ఫోటో ప్రేమికులకు ఇది స్వర్గం లాంటిది. దీనిని సెలవు దినాలలో కాలక్షేపంగా కూడా సందర్శించవచ్చు. పూర్తిగా దీని అందాలు, ప్రకృతి సౌందర్యం ఆస్వాదించాలంటే సుమారు 7 నుంచి 8 గంటలు సమయం పడుతుంది. ఈ గార్డెన్ పూర్తి విస్తీర్ణం 26 ఎకరాలలో నిర్మితమై ఉంది. దీనిని ఐటీడీఏ పాడేరు వారు నిర్వహిస్తున్నారు. సుమారు 1 కోటి రూపాయలు వెచ్చించి దీనిని పునరుద్ధరణ పనులు చేపట్టి 2025 జనవరిలో దీనిని పునః ప్రారంభించారు. మనం చూడవచ్చు అందమైన పూలు, రంగురంగుల పూలు, విశాలమైన గార్డెన్ ప్రదేశం, పచ్చపచ్చని ఉద్యానవనం, రంగురంగుల పూల మొక్కలు, చిన్న కట్టెలతో నిర్మితమైన చిన్న చిన్న బ్రిడ్జిలు, రకరకాల పూల మొక్కలు, ఎంతో ప్రకృతి సౌందర్యంగా కలది. చిన్న కట్టెలతో నిర్మితమైన బ్రిడ్జ్ ఇది. ఆహ్లాదకరమైన మొక్కలు, వివిధ రకాలైన డిజైన్లు దీంట్లో ఏర్పాటు చేశారు. చిన్న హట్ లాంటిది, ఫౌంటైన్, నీటి ఫౌంటైన్ ఇది. దీనిని అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో చల్లగా ఉంటుంది కాబట్టి ఈ నెలలో సందర్శిస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేము జనవరిలో వెళ్ళాము, అయినప్పటికీ చల్లగానే ఉంది. ఫోటో ప్రేమికులకు చాలా అందమైన ప్రదేశం. వెదురు చెట్లు, ఎత్తైన చెట్లు, రంగురంగుల పూల కుండీలు, బౌద్ధ విగ్రహం, విశాలమైన ఉద్యానవనం చూడండి. పచ్చని పచ్చిక బయళ్ళతో, రకరకాల అందమైన పూలతో దీనిని పునర్నిర్మాణం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు వారు దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో టికెట్ వచ్చేసి ప్రవేశ రుసుము పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు కలదు. మంచి ఉద్యానవనం. ఇంటి నుంచి మంచి భోజనాలు, వంటకాలు చేసి తీసుకెళ్ళి ఈ గార్డెన్లో తినొచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా సరైన హోటల్స్ కానీ కనిపించలేదు. చిన్న చిన్న హోటళ్ళు, అది 1, 2 కనిపించాయి. పర్యాటకుల రద్దీ మామూలుగానే ఉంది ఈ నెలలో. కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.